తప్పే చిట్టిబాబు గారు. ఎవరైతే ప్రమోట్ చేశారో అందరిది తప్పే. ప్రభుత్వం నిలదీరే 10 ఏళ్ళుగా ఏం చేస్తున్నారు? ఎస్ ఎస్ మస్తానరావు గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. ఏం చేసింది ప్రభుత్వం? మస్తానరావు గారు కేసీఆర్ ప్రభుత్వంలో బ్యాన్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వంలో బ్యాన్ చేశారు. మళ్ళీ ఎందుకు రివైవ్ అయింది? మస్తానరావు గారు ప్రభుత్వాన్ని ఇంకోళ్ళ ఆఫీసర్ నిలదీసే హక్కు లేదు, ధైర్యం లేదు, దమ్ము లేదు. సినిమా మస్తానరావు గారు చెప్పండి. ఒకటి ఏంటంటే మీరు చెప్తున్న దానిలో క్లారిటీ ఇస్తాను. ఏంటంటే ఇప్పుడు రిజిస్టర్డ్ అన్నారు కదా, అది రిజిస్టర్డే. భారతదేశ చట్టం భారతదేశం ప్రకారం కేంద్ర దాని ప్రకారం వాళ్ళు అన్ని దేశాల్లో అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఆయా రాష్ట్రాలు చట్టం చేసుకుంటాయి. మిగతా రాష్ట్రాలు అలౌ చేసుకోవచ్చు. అది అక్కడ రాజ్యాంగం కల్పించింది అనమాట ఆ విషయానికి, ఆన్లైన్ గేమింగ్ సంబంధించి. అలాగా మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే దీనికి సంబంధించిన చట్టం చేశారు, నిషేధించారు. ఇప్పుడు అది మీరు చెప్పారు చూసారా, క్రికెట్ మ్యాచ్ వస్తా ఉంటే వెనకాల వస్తుందని. అది ఎక్కడైతే ఏ రాష్ట్రంలో అయితే అలౌ చేస్తారో అక్కడ ఆడుకోవాలి. మన రాష్ట్రంలో అది నిషేధించారు. సో మన రాష్ట్రం ఐపీఎల్ జరుగుతుంది, మొత్తం దేశం అంతా వస్తుంది టీవీ. అదే సార్ నేను అంటుంది. ఆ పాయింట్ కాదు, రాష్ట్రాలు అధికారాల పాయింట్ కాదండి. ఇది జరుగుతుంది. మీరు ఎట్లా ఇచ్చారు? కేసీఆర్ పీరియడ్ లో బ్యాన్ చేశారు సార్. ఒక నిమిషం, కేసీఆర్ పీరియడ్ లో బ్యాన్ చేశారు. మరి ఎందుకు మళ్ళీ రివైవ్ అయిందండి? ఎందుకు రివైవ్ అయింది కేసీఆర్ పీరియడ్ బ్యాన్ చేస్తే? అంటే మీరు ఆఫీసర్లు గుడ్డి కళ్ళు మూసుకుని ఉంటే సార్, ఇప్పుడు ఆఫీసర్స్ కి ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినా లేదంటే వాళ్ళు సుమోటోగా తీసుకోకపోయినా అనేది వాళ్ళ దీని కిందకు వస్తుంది. దానిలో అనుమానం లేదు. మీరు చెప్పినంత కరెక్టే. ఆఫీసర్స్ అప్పుడు ఎందుకు నెగ్లెక్ట్ చేశారనేది వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. ఓకే, నేను వాళ్ళ మీద కూడా తీసుకోవాలి, ప్రభుత్వం మీద కూడా తీసుకోవాలి. నేననేది ఏదైనా చట్టం ఆల్రెడీ ఉంది. 20 తర్వాత నిషేధించారు, అప్పటి నుంచి అమల్లోనే ఉంది, తెలుగు రాష్ట్రాల్లో ఉంది. నేను అనేది ఏంటంటే ఇప్పుడు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ ఆడుతుంది, అది జరుగుతూ ఉన్నప్పుడు మన దేశంలోనే జరుగుతున్నప్పుడు ఇతర రాష్ట్రాల్లో చేసుకునే సౌలభ్యాలు ఆ రాష్ట్రాలు ఇచ్చాయి ఆ ప్రజలకి. మన రాష్ట్రాలు ఇవ్వలేదు సార్. మెట్రో ట్రైన్స్ చూసారా? మెట్రో వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి సార్. ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. అదే సార్, మీడియా వీళ్ళెవరిని పట్టించుకోవట్లేదు. చూడండి, వీళ్ళెవరిని అడగట్లేదు, అడుగుతారు. అంటే నేననేది ఇప్పుడు చిట్టిబాబు గారు, మస్తానరావు గారు ఒక్క నిమిషం, మస్తానరావు గారు ఒక్క మాట చిట్టిబాబు గారికి అంటే ఒక చిన్న సమాధానం. చిట్టిబాబు గారు ఇప్పుడు 4 సైడ్స్ వాళ్ళు అదే పని చేస్తున్నారు. ఒక మీడియా వ్యవహారాలు చేసిన నన్ను లేదంటే మీకు చిత్ర పరిశ్రమకు సంబంధించిన వ్యక్తులను పిలిచి ఏ విధమైన వాళ్ళు అడ్వైజ్ చేస్తారనేదే వాళ్ళు డిబేట్ పెట్టారు. దాని గురించే మనం చెప్దాం. మనం అధికారులు నిలదీద్దాం, ప్రభుత్వాన్ని నిలదీద్దాం. ఎవరైతే న్యాయ వ్యతిరేకంగా చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తారో అవకాశం. ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్ వచ్చినాక ఇది డిబేట్ చూశాను. ఒక్కళ్ళు కూడా సార్ ఇవాళ మీరు అన్నారు, ఒక్కళ్ళు కూడా ఈ ఒక్కళ్ళు కూడా ఇప్పుడు మీరు మాట్లాడుతున్నారు. చిట్టిబాబు గారు చిట్టిబాబు గారు మీరు అడిగిన దానికి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. మీరు అడిగిన దానికి సమాధానం చెప్పే ప్రయత్నం చేస్తాను. డెఫినెట్గా మెట్రోలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చి అది ఇల్లీగల్ అయినా మెట్రో పైన చర్యలు తీసుకోవాల్సిందే, దానికి బాధ్యులైనటువంటి అధికారులపైన చర్యలు తీసుకోవాల్సిందే. నేను ఎందుకు మీడియా ఎక్కువగా సినిమా వాళ్ళపైన కాన్సన్ట్రేట్ చేస్తోంది అనేటువంటి ప్రశ్న మీరు అడిగారు. లెట్ మీ సే అట్లీస్ట్ చిట్టిబాబు గారు సినిమా వాళ్ళు కాదండి, వారు అడిగారు కాబట్టి అట్లా కాదు. చిట్టిబాబు గారు మస్తానరావు గారు ఒక్క నిమిషం. చిట్టిబాబు గారు ఒక్క నిమిషం వినండి దయచేసి. వినే ఓపిక ఉండాలి కదా చిట్టిబాబు గారు, వినే ఓపిక ఉండాలి. వినండి కనీసం. చిట్టిబాబు గారు కనీసం వినండి. చిట్టిబాబు గారు మొన్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ విషయానికి వచ్చేసరికి చిట్టిబాబు గారు చాలా ఫైర్ అయిపోయి అసలు ఎలా ప్రమోట్ చేస్తారు, సిగ్గుందా తెలివి ఉందా అని క్వశ్చన్ చేశారు చిట్టిబాబు గారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ విషయానికి వచ్చేసరికి. ఇదే సినిమా వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారంటే తప్పేముంది, తెలియక చేశారు, చేసినంత మాత్రాన సినిమా వాళ్ళ పైన పడుతున్నారా? మీరు కేవలం సినిమా వ్యక్తి మాత్రం కాబట్టే కదా ఇలా మాట్లాడేది. మీరు కేవలం సినిమా వ్యక్తి వారు మాత్రం మాట్లాడుతున్నారు. మీరు ఒక ప్రొడ్యూసర్ కాబట్టి ఇలా మాట్లాడుతున్నారు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ విషయానికి వచ్చేసరికి నిష్ఠారీతంగా మాట్లాడతారు, వాళ్ళని నిష్ఠారీతం చేస్తారు. సినిమా వాళ్ళ విషయానికి వచ్చేసరికి వెనకేసుకొస్తారా? విజయ్ సారీ, డోంట్ ఇంటర్ప్రెట్ మీ ఇన్ రాంగ్ వే. నో తప్పేంటల్లా
సినిమా వాడు చేసే తప్పు ఏంటి అని Then why are you questioning only cinema celebrities అంటున్నారు మీరు? Yes, we will question cinema celebrities also. ఎందుకంటే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఆ విధంగా ఉంటుంది. చిట్టిబాబు గారు ఒక పెద్ద సినిమా సెలబ్రిటీ ఒక యాప్ ను ప్రమోట్ చేస్తే ఏ విధంగా ప్రజలు ఇన్ఫ్లుయెన్స్ అవుతారో కాబట్టి మేము ఈ విధంగా క్వశ్చన్ చేస్తున్నాం. మీరు అడగలేదు.